విజయవాడలోని గాంధీ హిల్స్ కు పూర్వవైభవం తెస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పారు. గాంధీ హిల్స్ పైన 78వ మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహాత్ముని మార్గంలో నడవాలని సూచించారు. తల నరకాలి ఈ రకంగా ఉంది. మరి సమస్యకి మనం ఒక నిమిషం ఆలోచించుకుని ఇదే పరిష్కారమా ముందుకు వెళ్ళటానికి, తగ్గి సామరస్యంగా ఉండాలా అనే దానికి నాకు వెనకటి టాల్స్టాయ్ చెప్పిన కథ గుర్తొస్తుంది. టాల్స్టాయ్ కథ చెప్తాడు, చిన్నపిల్లల గురించి చాలా కథలు రాస్తాడు. టాల్స్టాయే గాంధీ గారికి ఆదర్శం. టాల్స్టాయ్ ఆదర్శాన్ని తీసుకునే ఫీనిక్స్ స్టార్ట్ చేశారు గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో. అటువంటి టాల్స్టాయ్ కథల ద్వారా రైతు కుటుంబాలకి తెలియజేయదలుచుకున్నాడు, పిల్లలకి తెలుసుకున్నాడు. ఒక చిన్న కథ మనందరికీ, అంటే నా వయసు వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్లో ఉండేది, నాన్ విజయలో. అది ఏంటంటే, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, బురదలో కొత్త గౌన్లు వేసుకుంటారు, బురదలో ఆడుతూ ఉంటారు. ఒక అమ్మాయి గౌన్ మీద నీళ్ళు పడతాయి, ఆ పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అంచులాడుకుని వీధిలో అరుచుకుంటూ ఉంటే ఈలోపు పిల్లలు వెళ్ళి పక్కన మళ్ళీ కలుసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఒక పెద్ద ఆమె వచ్చి, అమ్మ ఎందుకు మీకు ఇంత పిల్లలకు ఇంగిత జ్ఞానం? గారు నేను పనిలో చెప్పలే, చాలా బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు. మీకు అలంకరించిన సభా అధ్యక్షులు కేపీసీ గాంధీ గారికి, కేబిఎన్ కాలేజ్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారికి, రామకృష్ణ గారికి, దమయంత్ గారికి, మీరా గారికి, పెద్దవారు జంధ్యాల గారికి, ఈ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. గాంధీ గారి స్ఫూర్తితో మన కేపీసీ గాంధీ గారి తల్లిదండ్రులు, ఆయన పేరు కూడా గాంధీ గారిని పెడతాం కూడా మనం ఈరోజు చెప్పుకోదక్కాలి. గాంధీ గారి అడుగుజాడల్లో కేపీసీ గాంధీ గారు కూడా డెఫినెట్గా జీవితాన్ని గడిపారు. అయితే గాంధీ గారి విషయాలు, ఆయన స్వతంత్ర భారతదేశానికి ఎంత కష్టపడ్డారు, సత్యం అహింసావాదంతోనే చేసి ఆ బ్రిటిష్ వాళ్ళని పంపించి ఆ తర్వాత భారతదేశం ఏ విధంగా పెరగాలనే విషయంలో కూడా దమయంత్ గారు చెప్పినట్లు అనేక విలువలకు కూడా ఒక దిశ నిర్ధారించడం జరిగింది. మన దేశం కంటే మన పొరుగు దేశాలు గాంధీ గారు చెప్పినవి ఎన్నో పాటించారు. మన పక్కన ఉన్న దేశం సింగపూర్ సుమారుగా 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అక్కడే మొట్టమొదటి ప్రధానమంత్రి గారు లీ క్వాన్ గారు 3 సిద్ధాంతాలు, గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాలు. సింగపూర్ దేశంలో ఎవరు కూడా అడుక్కోవడానికి వీల్లేదు, బెగ్గర్స్ ఉండకూడదు. రెండోది, సింగపూర్ దేశంలో ప్రభుత్వం నుంచి ఏ ఒక్కటి ఫ్రీగా యాక్సెప్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు జరుగుతున్న కల్చర్, ఫ్రీబీస్ కల్చరు 80% ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా తల ఎత్తుకొని ఏదో ఒకటి కష్టపడాలి. ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దివ్యాంగులుగా అయితే మీరు ప్రభుత్వాన్ని తెలియపరిస్తే దివ్యాంగులకి అనుకూలంగా వారు చేయగలిగిన ఉద్యోగం ఇస్తాం. ఒక మనస్సు కానీ, ఒక నిర్భర్ అంటున్నాం కదా, 105 సంవత్సరాలు 1921లో 21 మార్చి 31న ఇక్కడ రావటం, ఆ రోజు ఇక్కడ నుంచి ఆయన సందేశం ఇవ్వటం, స్వతంత్ర భారతదేశం రావాలంటే ఎలా చేయాలనేది. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చి దీనికి శంకుస్థాపన చేయటం, మళ్ళీ ఆ తర్వాత జాకీర్ హుస్సేన్ గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయటం. దీనికి ఎంతో చరిత్ర ఉన్నది. ఇప్పుడు కేపీసీ గాంధీ గారు మళ్ళీ ఆ చరిత్రను అంతా నివృత్తి చేసుకొని మళ్ళీ దీన్ని ఎలాగైతే డెవలప్ చేసే దిశగా
తీసుకెళ్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. గత 3-4 మంత్స్ నుంచి మేము అసోసియేట్ అయి ఉన్నాం. డెఫినెట్గా ఈ ప్రాంతాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలో అవన్నీ కూడా చేపట్టడానికి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా నా తరపున నేను ఎల్లప్పుడూ కూడా మీకు సహకారం ఉంటుందని చెబుతూ, డెఫినెట్గా ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు ఏదో ఒక స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసేసి దండేయటం కాకుండా ఉన్నది కాబట్టి ఇక్కడ కేపీసీ గాంధీ గారు ప్రస్తుతానికి చైర్మన్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గాంధీ హిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసి మన విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఇది ఒక టూరిజం స్పాట్గా ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద తీసుకొచ్చి భావి తరానికి కూడా గాంధీ గారు మన దేశానికి చేసిన త్యాగం ఏంటి, మన స్వాతంత్రం వచ్చేటప్పుడు ఆయన అహింసావాదాన్ని ఎలా వినిపించి బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించారనే విషయం అందరికీ తెలియపరచాలని చెప్పి ఆధునీకరణ చేయించే దిశగా ఏం చేయాలో అదంతా కూడా ఎమ్మెల్యేగా నా తరఫున సహకారం ఉంటుందని చెప్పి ఈరోజు మరొకసారి చెప్తాను.